ఈ గురు పౌర్ణమి వేడుకలను జరుపుకోవడం కోసం, ఈ సంబరాల్లో పాలు పంచుకోవడం కోసం ఎంతో దూరం నుంచి ప్రయాసలు కోర్చి వర్షం వస్తున్నప్పటికీ కొంత ఇబ్బందికరంగా ఉన్న ఈ విశ్వ చైతన్య ప్రాంగణానికి చేరుకొని ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. గురువుగా పూర్ణ మనస్సుతో ఆశీస్సుల్ని అందచేస్తూ ఉన్నాను. ప్రతిసారి గురు పౌర్ణిమ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఆ రోజున ఏదో కొంత తెలియనటువంటి జ్ఞానాన్ని పొందడం, దాన్ని ఆచరణలోనికి తీసుకోవటం, జీవితాన్ని ముందు కన్నా కాస్త మెరుగ్గా జీవించడానికి ప్రయత్నించడం, ఇలాంటి వాటికి బాగా దోహదపడుతుంది. ఒకటి చూసిన తర్వాతో, ఒకటి విన్న తర్వాతో దాన్ని ఆచరణలోనికి తీసుకొని ముందు జీవితానికన్నా కూడా మెరుగైనటువంటి జీవితం నడిపించాలని ప్రతి ఒక్కరూ కూడా అనుకోవాలి, ఆచరించాలి, దాన్నే జీవితంలో చూపించాలి. అయితే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఈ సత్సాంప్రదాయం ఒక గురువును పూజించటం అన్నది ఒక మంచి ఆనవాయితీ అని చెప్పవచ్చు. అయితే ఇది పలు రకాలుగా ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నారు, జరిగిపోతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజున తెలుసుకోవాల్సింది ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు. మనకు వారసత్వ సంపదగా వస్తున్నటువంటి దాంట్లో ఆధ్యాత్మిక అపోహలు ఏమైనా ఉన్నాయా, మనం అలాగే ఫాలో అయిపోతున్నామా, నిజానికి అసలు సత్యం ఏంటి, ఈ సత్య జ్ఞానాన్ని తెలుసుకోవటం ఎలా, ఈ ఆత్మజ్ఞానానికి కాస్త దగ్గరగా మనం తెలుసుకోవడానికి వీలుందా, అవకాశం ఉందా అన్నది ప్రధానంగా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. విన్నవో చూసినవో వాటిని మనసు గుండా తీసుకొని ఆచరణాత్మకం వరకు వాటిని తీసుకెళ్ళినప్పుడు అవి సత్ఫలితాలను ఇస్తాయి. అలా వినడమో చూడడమో అలా మళ్ళీ వదిలేస్తే అది నిరుపయోగంగా మారుతుందే కానీ జీవిత నిర్వహణకు ఉపయోగపడదు. గతం కన్నా మెరుగైన జీవితాన్ని మనం నడపడానికి అవకాశం లేదు. సాధారణంగా ఈ భూగోళం మీద తొలి శ్వాస నుంచి తుది శ్వాస మధ్యలో ఉన్నదే జీవితం. ఇది మనిషికి ఒకటే కాదు, ఉన్న సమస్త జీవులు కూడా తొలి శ్వాసతో తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత తుది శ్వాస వరకు కూడా గడిపేది జీవితమే. ఇది అన్ని జీవరాశులకు జరుగుతున్నటువంటి వాస్తవమే, నిజమే, మన కళ్ళతో చూస్తున్నాం. జీవితం అన్నది మనిషికి ఒకడికే కాదు, మిగిలిన మొత్తం జీవరాశులకు కూడా జీవితం కనిపిస్తూనే ఉంది. మరి మనిషి జీవితానికి మిగిలిన జీవులకు ఏమిటి తేడా అంటే, ఈ ఆలోచన విచక్షణే మనిషిని అత్యున్నత స్థానంలో నిలపగలుగుతోంది. మిగిలిన జీవులేవి కూడా ఈ ఆలోచన కానీ విచక్షణ జ్ఞానం కానీ వాటికి ఉండవు. కాబట్టి ఈ ఆలోచనతో కూడుకున్నటువంటి విచక్షణ జ్ఞానం ఉంటుంది కాబట్టి మనిషిగా జీవ పరిణామ ప్రక్రియలో అత్యున్నత స్థానాన్ని పొందడం జరుగుతోంది. చాలా వరకు సమాజంలో ఒక అపోహ ఏమిటి అంటే, మోక్షం కోసమే బతుకుతున్నాం, జీవిత కాలం అంతా ఎలాగో పుట్టాం తెలియదు, ఎలా చనిపోతామో తెలియదు, జీవిత మధ్యకాలంలో తెలిసి తెలియకుండా బతుకుతూ ఉన్నాం, మోక్షం కావాలి. ఇంతవరకు దాదాపుగా మన శాస్త్ర పరిజ్ఞానం కానీ ఉన్నటువంటి గ్రంథాలనండి ఏవైతే ఉన్నటువంటి లిటరేచర్ పరంగా చూసినా కూడా మరణానంతరమే మోక్షం అన్నటువంటిది బాగా కనిపిస్తున్నటువంటిది, వినిపిస్తున్నటువంటి మాట. అంటే మనిషి పుట్టిన తర్వాత తన జీవితకాలం అయిపోతే తర్వాతనే మోక్షం, మోక్షానికి వెళ్ళడమో, లేదు ఆత్మ పరమాత్మలో కలవడమో, లేదు ఇతనుకున్నటువంటి జీవాత్మ
ప్రస్థానంలో పరమాత్మను సృజించడమో ఏదో జరుగుతుంది. ఇవన్నీ కూడా మరణానంతరం మాత్రమే అన్నటువంటిది ప్రస్ఫుటంగా ఉన్నటువంటి వాస్తవం. అన్ని గ్రంథాల్లో ఉన్నది అదే. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుంది అంటే, మనిషి బతికుండంగా మోక్షాన్ని పొందే అవకాశం లేదు. అంతేనా? మరి అలానే అర్థం చేసుకోవాలా? అంటే మరణానంతరం మోక్షం వస్తుంది అంటే దేనితో తెలుస్తుంది మోక్షం వచ్చినట్టు ఆ వ్యక్తికి? చనిపోయిన తర్వాత దేంతో తెలుసుకోవడానికి అవకాశం ఉంది తనకు మోక్షం వచ్చిందని? పంచభూతాల నుంచి, తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి శరీరంలో ప్రాణశక్తి ఆగిపోయింది. ఈ శరీరమేమో పంచభూతాల్లో కలిసిపోతూ ఉంది. ఇక మోక్షం దేనికి వచ్చింది? జీవాత్మక, జీవుడికా, ప్రాణశక్తిక, ఇక్కడ ఉన్నటువంటి శరీరానిక, దేనికి వచ్చింది మోక్షం? అంటే ఇలా మనం ప్రశ్నించుకున్నప్పుడు నిజానికి మరణానంతరం మోక్షం అన్నది అసలు ఏమిటి దీని సంగతి? దాదాపుగా మొత్తం సమాజం అలా అనుకుంటూ ఉందే. దీని గురించి కొంత విశ్లేషణ మనకు అవసరం కదా అని చూసినట్లయితే, ముఖ్యంగా ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం మరణానంతరం దేంతో తెలుస్తుంది అన్నది ప్రధానమైనటువంటి అంశం. ఇతనికి మోక్షం వచ్చింది, లేదు మోక్షం రాలేదు, ఎవరు చెప్తారు? ఎవరికి చెప్తారు? ఎవరు చూసింది? ఎవరు చెప్పేది? ఎవరు వింటున్నది? ఎవరు? ఇలా మనం ప్రశ్నించుకోకుండానే కొన్ని తరాల పాటు మోక్షం మోక్షం మరణానంతరం మోక్షం పరమాత్మలో లీనమైపోయాను ఇలా అనుకుంటూ వెళ్ళిపోతున్నామే. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నక్షత్ర మండలాల్లోకి సైతం మనిషి కాలు మోపుతుంటే, గ్రావిటీకి వ్యతిరేకంగా మనిషి పలు ప్రయోగాలు చేస్తూ ఉంటే, మరి ఇంతటి 21వ శతాబ్దంలోకి మనం అడుగుడిన తర్వాత కూడా అదే పాత రోజుల్లో ఉన్నటువంటి దాన్నే మరణానంతరం మోక్షం అనేటువంటి పరిస్థితిలోనే మనం నడుస్తూ ఉన్నామంటే ఇది మానవుని జ్ఞానానికి సంకేతమా, మూర్ఖత్వానికి సంకేతమా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలా గడిచిపోతూనే ఉంది. ఎన్నో రోజులు గడిచిపోతూనే ఉన్నాయి, తరతరాలుగా వెళ్ళిపోతూనే ఉన్నారు. ఈ మరణానంతరం మోక్షం ఏమిటి అసలు? దీని సంగతి, మోక్షం దేనికి అన్నది కూడా ప్రధానమైనటువంటి అంశం. మరి జీవితకాలంలో కర్మ చేయక తప్పదు. పంచభూతాలతో శరీరం తల్లిదండ్రుల ద్వారా వచ్చిన తర్వాత ఏదైనా ఖచ్చితంగా బ్రతకడం కోసం, బ్రతుకు తెరువు కోసం తను జీవితకాలం జీవించినందుకు కర్మ చేయక తప్పదు. కర్మ అది నేరం కాదు, సహజం, ప్రకృతి సహజం. జీవి కర్మ చేయడం అన్నది ప్రకృతి సహజం. ఇది ఏదో నేరమో ఇంకొకటో కాదు. మరి ఈ కర్మ చేసినప్పుడు దానికి సైలెంట్ కర్త ఉంటారు, దానికి ఒక కారణం ఉంటుంది, దానికి ఒక ఫలితం ఉంటుంది. సో ఈ లైన్ అంతా కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. మరి మనకు చెప్పినటువంటి ఎవరైతే అవతార పురుషులనండి, లేదు గత యుగాల్లో ఉన్నటువంటి దివ్యజ్ఞాన ఋషులనండి, లేదు దైవాలనండి, ఏదైతేనేమి కానీ వారు చెప్పినటువంటి మాట ఏమిటి? కర్మాతీతులు కావాలి. కర్మ మనిషికైతేనే ఉంటుంది, వాళ్ళకు ఉండదు. ఇది ఎలా సాధ్యమో ఒకసారి గమనించండి. విశ్వరూపధారి చెప్పిన విధంగా అంతా నేనే, నాలోనే మొత్తం. అంటే ఇది ఎవరిని విమర్శించడానికి కాదు, అలాగే దేన్ని ద్వేషించడానికి కాదు, కేవలం ఆధ్యాత్మిక అవగాహన కోసం మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నేను దేనికి వ్యతిరేకిని కాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆలోచిస్తే నేనే మొత్తం, నాలోనే అంతా అన్నప్పుడు సైన్స్ పరంగా చూస్తే ఏదైనా మనకి బాహ్య హద్దు ఎక్కడుంటుందో అక్కడికి దాని సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. అంటే దాన్ని మనం ఫినిట్, బాహ్య హద్దు ఉన్నటువంటిది. మరి బాహ్య హద్దు ఉన్నటువంటి దానికి ఇంకొక దాంట్లో ఖచ్చితంగా ఉండివలసిందే. అది అంతటితో అది పూర్తిగా కాదు. అంటే ఫినిట్, లిమిట్ కలిగినటువంటిది. మరి ఈ విధంగా లిమిట్ కలిగినటువంటిది, ఉదాహరణకు ఒక కంటైనర్ అని మనం అనుకుంటే, ఆ కంటైనర్ లోపల ఈ సృష్టి అంతా ఉంది అని అనుకుంటే, మరి కంటైనర్ కూడా బాహ్య హద్దు అన్నది ఉంటుంది. మరి బాహ్య హద్దు ఉంటే లిమిట్, మరి సర్వాంతర్యామి కాదు.
చలన ధర్మాన్ని కలిగినటువంటి పదార్థం ఒక కంటైనర్ లోపల ఉన్నప్పుడు, బాహ్య హద్దు ఉన్నప్పుడు ఖచ్చితంగా అది లిమిట్. అది విశ్వవ్యాప్తం కావడానికి అవకాశం లేదు. కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే చాలా క్లారిటీగా అవగాహనకు వస్తుంది. మరి అంతా నేనే, మొత్తం నాలోనే అని అన్నప్పుడు మరి తాను ఎక్కడున్నట్టు? ఇదే మొదటి ప్రశ్న మనకు కావాల్సింది. అంతా తానే, మొత్తం తనలోనే, తనెక్కడున్నట్టు? మరి ఈ విషయంలో తానెక్కడున్నట్టు? మరి కంటైనర్లో ఈ సృష్టి అంతా ఉంది అని అనుకున్నప్పుడు కంటైనర్ అంటేనే ఒక ఆకారం కలిగిన దానికి హద్దు ఉంటుంది. మరి ఖచ్చితంగా ఆకారం కలిగిన దానికి హద్దు ఉన్నప్పుడు అది లిమిట్ అనుకోవాలా, మరి అన్లిమిటెడ్ అనుకోవాలా, ఫినిట్ అనుకోవాలా, ఇన్ఫినిట్ అనుకోవాలా? కొంచెం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇది అవగాహనకు వస్తుంది. మరి అంత సర్వాంతర్యామి అని మొత్తం చెప్తూనే మొత్తం నాలోనే, చంపడం చావడం వేరుగా లేదు, అంతా ఒకటే అని చెప్పినప్పుడు అదే కంటైనర్లో మనం మొత్తం సృష్టిని తీసుకున్నప్పుడు మరి తానెక్కడా అన్నటువంటి ప్రశ్న ఉద్భవిస్తుంది. అంటే లిమిట్లోనే ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోదగింది ఏమిటి? ఉదాహరణకి మనం నార్మల్ రొటీన్గా మనకు దొరికేటువంటి ఎగ్గును తీసుకున్నట్లయితే ఈ ఎగ్గుకు బయట షెల్ ఉంటుంది, ఒక త్వచం. అలాగే ఈ కొన్ని కాంపౌండ్స్తో తయారైనటువంటి కాల్షియంతో ఓ షెల్ ఉంటుంది. అందులోపల దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఎల్లో యోక్, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. అంటే దానికి అవుటర్గా ఉన్నటువంటి లేయర్ దాంతో కంప్లీట్గా అయింది, షేప్ వచ్చింది, ఆకారం వచ్చింది. అంటే ఇది ఆకారం, ఆకారానికి హద్దు ఉంది. అలాగే మానవ శరీరం, ఇది కూడా లిమిట్లో ఉన్నటువంటిదే. మానవ శరీరం ఎలా తెలుస్తుంది? మరి షేప్ ఉంది కాబట్టే మనం మనిషి అని అంటున్నాం. ఇంకొక షేప్ ఉంది కాబట్టే ఇంకోటి జంతువనో, వృక్షమనో, ఇంకో పదార్థమనో ఏదో చెప్తున్నాం. అంటే ఏదైనా ఒక ఆకారం కలిగినటువంటి దాన్ని ఇక్కడ బేస్గా తీసుకున్నట్లయితే అది లిమిట్లోనే ఉంటుంది. ఇది బియాండ్ లిమిట్ కాదు. మరి దీనికి మించి మనం ఏదైతే అనుకుంటున్నామో సృష్టి అని, ఈ మొత్తం సృష్టిలో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే సృష్టి కూడా లిమిటే, ఇది అన్లిమిటెడ్ కాదు. ఈ సృష్టి మొత్తం ఏదైతే మనం చెప్తున్నామో బ్రహ్మాండం అని, ఆ బ్రహ్మాండం కూడా లిమిట్లో ఉన్నట్టే. బ్రహ్మాండానికి కూడా అవుటర్ సర్ఫేస్ అనేది ఒకటి ఉన్నది. ఈ అవుటర్ సర్ఫేస్ లోపలనే సృష్టి మొత్తం ఉన్నది. ఈ మొత్తం విశ్వవ్యాప్తం కాదు. ఉన్నటువంటి పదార్థం శక్తి ఎంబాడీడ్ ఎనర్జీగా మారిన తర్వాత, ఇక్కడ పదార్థ రూపు ధరించిన తర్వాత దానికి ఖచ్చితంగా లిమిట్, ఒక ఆకారం వస్తుంది కాబట్టి ఈ ఆకారంలో ఖచ్చితంగా అది లిమిట్లోనే ఉండవలసిందే. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం బ్రహ్మాండం మొత్తం ఇప్పుడు లిమిట్గానే మనం పరిగణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఎగ్గు దగ్గర నుంచి, మనిషి దగ్గర నుంచి, సమాజం దగ్గర నుంచి అలా వెళ్ళిపోతే మొత్తం సృష్టి ఒక బ్రహ్మాండం కిందకి తీసుకుంటే ఈ అండపిండ బ్రహ్మాండం ఏదైతే మనం చెప్తున్నామో ఈ బ్రహ్మాండం అంతా కూడా లిమిట్లోనే ఉన్నది. అంటే దానికి మొత్తం సర్వవ్యాప్తికి దానికి సంబంధం లేకుండా లిమిట్లోనే ఉన్నది. దీనికి ఒక ఆకారం ఉన్నది, దీనికి ఒక షేప్ ఉన్నది, దీనికి ఒక అవుటర్ లేయర్ ఉన్నది. మరి ఇది లిమిటే కాబట్టి ఇక్కడ జీవిత కాలంలో మనం మోక్షం కోసం ఏదైతే చూస్తున్నామో, జీవాత్మ మనిషి శరీరంలో ఏదైతే తను వెళ్ళి పరమాత్మను కలవాలని చెప్పి ప్రయత్నం చేస్తుందో అది జీవితకాలం వెయిట్ చేస్తుంది ఒక శరీరం నుంచి బయటికి వెళ్ళడానికి. మనం ఉన్న శాస్త్రాల ప్రకారం తీసుకుంటే తన జీవిత మరణానంతరం అంతవరకు వెయిట్ చేసి జీవాత్మ తర్వాత వెళ్ళి పరమాత్మలో లీనమవుతుంది అని. మరి జీవితకాలం వెయిట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి లిమిట్ కలిగినటువంటి చిన్న శరీరాన్ని దాటడానికి జీవాత్మకు మరి అంతకాలం పడితే మరి బ్రహ్మాండాన్నంతా ఎప్పుడు దాటాలి, పరమాత్మను ఎప్పుడు రీచ్ అవ్వాలి? ఒకసారి ఆలోచన చేయండి. నేను చెప్తున్నదంతా కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి సైన్స్లో కూడా ఉంది. చిన్న లిమిట్ కలిగినటువంటి ఈ శరీరాన్ని దాటడానికి ఒక జీవితకాలం పడితే జీవాత్మకి మరి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు కలవాలి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మరి ఇది సాధ్యమయ్యే పనేనా? మరి ఎలా వెళుతుంది? వెళుతున్నట్టు దానికి కర్త ఏమిటి? ఎవరు చూశారు? ఎవరు చెప్పారు? వీటిని అనలిటికల్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. పూర్వం రోజుల్లో వీటిని ప్రశ్నిస్తే అన్నిటికీ కామన్గా వాడేటువంటి పదం పాపం. ఏంటి అసలు పాపం అంటే? ఏదైనా ఒకటి అడిగామంటే పాపం, దాన్ని మీరు అడగకూడదు. ఎందుకంటే వాస్తవం తెలుస్తుంది కాబట్టి, వ్యక్తి విజ్ఞాని అవుతాడు కాబట్టి
తాను మళ్ళీ ప్రశ్నార్థకంగా మారుతారు కాబట్టి దీన్ని అడగకూడదు. ఇది రెస్ట్రిక్టెడ్. యు ఆర్ నాట్ సపోజ్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ టాపిక్. ఒక పదంతో దానికి సమాధి కట్టేయడం జరుగుతుంది. మరి నక్షత్ర మండలంలోకి అడుగు పెట్టగలిగినటువంటి మేధావి 21వ శతాబ్దపు మనిషి మరి దీని గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నాడో అర్థం కావడం లేదు. సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యేటువంటి విషయమే ఇది. కాస్త పరిశీలనగా, అవగాహనతో, తులనాత్మకంగా విశ్లేషణ జరిపినట్టయితే ఖచ్చితంగా అర్థమవుతుంది, అవగాహనకు వస్తుంది. తదుపరి ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. మరి ఇంత దాటడం కోసం శరీరాన్ని జీవితకాలం వేచి ఉండాలనా? అయితే ఈ మొత్తం బ్రహ్మాండం లోపలనే, మరి బ్రహ్మాండాన్ని దాటి వెళ్ళడానికి లేదు, అవతలంతా కూడా ప్యూర్ ఎనర్జీనే కనిపిస్తున్నది. సృష్టి ఇంతవరకే. మరి బ్రహ్మాండం ఒక్కటేనా? అలాంటి ప్యూర్ ఎనర్జీలో ఒక్క బ్రహ్మాండం ఉండడానికి అవకాశం లేదు. ఇలాంటి బ్రహ్మాండాలు చాలా ఉన్నాయి, ఇలాంటి సృష్టి చాలా ఉంది. ఇవన్నీ కూడా ఆకారాన్ని కలిగిందే కానీ ఇక్కడ విడిచినటువంటి జీవాత్మ బ్రహ్మాండం లోపలే ఉండాలి, కానీ అవతల వైపుకు వెళ్ళడానికి అవకాశం లేదు. మరి ఎక్కడుంది? పరమాత్మలో లీనమైందని, ఈ జ్యోతి అక్కడ కలిసిపోయిందని మరి ఎలా చెప్పగలుగుతున్నారు? ఏమిటి అసలు? కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి జీవితకాలంలో అటాచ్మెంట్ ఉండకూడదు అంటారు. అంటే బంధం, అటాచ్మెంట్ ఉండకూడదు. ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే. అన్నిటికీ దూరంగా ఉండాలి, దేనికి అటాచ్మెంట్ ఉండకూడదు, డిటాచ్డ్గా ఉండాలి, లైఫ్ అప్పుడే మోక్షం సిద్ధిస్తుంది చెప్తారు. ఒక్కసారి పరిశీలనగా మీరు వెనక్కి వెళ్ళి చూడండి, ఇలా చెప్పిన వాళ్ళు అటాచ్మెంట్ లేకుండానే ఉన్నారా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఇలా మనకు చెప్పినటువంటి వాళ్ళు అటాచ్మెంట్ ఉండకూడదు, జీవితకాలంలో డిటాచ్మెంట్తో ఉంటేనే మోక్షం సిద్ధిస్తుంది, జన్మ సార్థకత లభిస్తుంది అని చెప్పారే, మరి వాళ్ళ జీవితాన్ని మనం గ్రహించినప్పుడు వాళ్ళు అటాచ్మెంట్ లేకుండానే పూర్తి డిటాచ్మెంట్తోనే జీవితకాలాన్ని గడిపారా? ఇది వ్యతిరేకత కాదు, ప్రశ్న. ఎలా జరిగింది? ఒకటి మాట చెప్పినప్పుడు అది వాళ్ళు పాటిస్తున్నారా అన్నది కూడా మనం గమనించాలి. మరి వారి జీవితకాలంలో అటాచ్మెంట్లు లేవా? బంధం లేదా? బంధుత్వం లేదా? మనుషులతో తిరగలేదా? కర్మ చేయలేదా? మనిషి శరీరంగా ఉన్నప్పుడు కర్మ చేసినప్పుడు కారణం చేత ఖచ్చితంగా దాని ఫలితాన్ని మనం ఆశించినప్పుడు ఖచ్చితంగా ఈ సర్క్యూట్లో జరిగి తీరవలసిందే. మరి ఈ కర్మ ఫలితాన్ని ఎవరు అనుభవించాలి? దైవమైన మనిషి రూపంలో కర్మ చేసినప్పుడు ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఈ సర్క్యూట్ ఎండ్ అవ్వాల్సిందే. ఇక్కడ నో ఎక్సెప్షన్స్, నో రికమెండేషన్స్. ఇట్ హ్యాస్ టు బి గో ఇన్ ఇట్స్ ఓన్ డైరెక్షన్. మరి చెప్పినటువంటి వాళ్ళు ఈ అటాచ్మెంట్ బంధం లేకుండానే గడిచిందా? మరి డిటాచ్డ్గానే పూర్తిగా బతికారా? కనిపించడం లేదు. మరి మనం ఉన్నదొకటి, చెప్పేదొకటి, ఏదో తెలుసుకొని ఎలాగో వెళతారు. మరి ఇలాంటి సంభాషణలు అనండి, లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఈ అనుగ్రహ సంభాషణలో ఇవన్నీ కూడా మనకి ఇలాంటివి దోహదపడినప్పుడు వాటిని కూలంకషంగా చర్చించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పి గుర్తు చేస్తున్నాను. మిమ్మల్ని వ్యతిరేకులుగా మారమని కాదు, నేను వ్యతిరేకిని కాను. ఉన్న వాస్తవం ఎంతవరకు ఇది కరెక్ట్, ఏంటి అసలు, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అండ్ అరౌండ్ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గ్రావిటీకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి క్రెడిట్ మనిషికే తగ్గింది. సమతలం మీద గ్రావిటీని ధిక్కరించి పైకెదుగుతున్నటువంటి మనిషి ఈ చిన్న పాయింట్ని ఎందుకు మరి అర్థం చేసుకోలేకపోతున్నాడు? భయమా? లేదు గతం గురించి మాట్లాడినప్పుడు వారు చెప్పిన విధంగా కామన్గా వచ్చేటువంటి పాపమా? లేదు తనకు ఆ రకంగా అవగాహన చెప్పలేనటువంటి స్థితి? ఏదో ఒకటి ఉండాలి. సో ఈ రకంగా మనం చూసినట్లయితే ఈ అటాచ్మెంటు డిటాచ్మెంట్, అటాచ్మెంట్ లేనిది ఎక్కడ? తల్లి గర్భం నుంచి మొదలు తుది వరకు అటాచ్మెంట్ లేనిది ఎక్కడ? అటాచ్మెంట్ సరే, దైవాన్ని భక్తితో పూజిస్తాం, అది పరోక్షమైనటువంటి అటాచ్మెంట్ కాదా? దైవాన్ని మనం పూజ చేస్తున్నాం, అది అటాచ్మెంట్ కాదా? నాకు ఇది కావాలి అంటున్నాం, అది అటాచ్మెంట్ కాదా? మరి డిటాచ్మెంట్ అంటే పూర్తిగా వదిలేసి వైరాగ్య స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక జీవితానికి అర్థమేమున్నది? పంచేంద్రియాల యొక్క ప్రభావం ఏమున్నది? మనసు చేసేదేమున్నది? ఏం లేదు కదా. మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా అవగాహన చేసుకున్నట్లయితే అటాచ్మెంట్ అన్నది, ఈ డిటాచ్మెంట్ అన్నది వేరు వేరు కాదు. ఈ అటాచ్మెంట్లోనే డిటాచ్మెంట్ అన్నది ఉంటుంది. ఉదాహరణకి చిన్నపిల్లవాడు ఏదో ఒక అలవాటుకు
అడిక్ట్ అయ్యాడు. సో అటాచ్మెంట్ ఎక్కువైంది. కొంతకాలం తర్వాత, ఎందుకంటే అటాచ్మెంట్లోనే డిటాచ్మెంట్ ఉంది, దీన్ని మిమ్మల్ని గ్రహించమంటున్నాను. ఎలా అయితే పుట్టుకలోనే మరణం దాగి ఉండి తన కాలం అయిన తర్వాత ఆ టైంకి అది అక్కడికి వస్తుందో, అలాగే అటాచ్మెంట్లోనే డిటాచ్మెంట్ ఉంటుంది. కొత్తగా సపరేట్గా ఉండడానికి అవకాశం లేదు. సో ఈ అటాచ్మెంట్లోనే కొంతకాలం జరిగిన తర్వాత, పరిణితి చెందిన తర్వాత, సమయం ఆసన్నమైనప్పుడు అది డిటాచ్మెంట్గా అదే వెళ్ళిపోతుంది. మీరు కూడా ఎప్పుడైనా చిన్నప్పుడు చూస్తుంటే ఏదో తెలియనటువంటి ఒక అలవాటు కావచ్చు, ఏదైనా దానికి బానిస అయితే కొంతకాలం అయిన తర్వాత ఎవరో చెప్పో లేదు చూసో, లేకపోతే మనకుగా ఎరుక కలిగో లేదు అవగాహన పెంచుకొనో కాస్త నెమ్మదిగా దానికి దూరం అయిపోతాం. దట్ ఈస్ కాల్డ్ డిటాచ్మెంట్. మనం ఇష్టపడడం అటాచ్మెంట్ అయితే, దాన్ని కాస్త దూరంగా ఉంచడం అనేది డిటాచ్మెంట్. ఇది ఎవరో చెప్పింది కాదు, అందులోనే ఉన్నది. అందులోనే ఉన్నదానికి అంత పెద్ద రాద్ధాంతం ఎందుకు? అందులోనే ఉంది. అటాచ్మెంట్ డిటాచ్మెంట్ రెండూ ఉన్నాయి. మరి అటాచ్మెంట్ లేకుండా మనిషి జీవించడానికి అవకాశం ఉన్నదా? జీవి పుట్టింది మొదలు చనిపోయేంత వరకు పరస్పరంగా ప్రకృతి మీద ఆధారపడవలసిందే. మరి ఆధారపడకుండా, అటాచ్ కాకుండా జీవితాన్ని గడిపేదానికి ప్రాక్టికల్గా ఒకసారి ఆలోచించి చూడండి. పూర్తిగా ఒక వ్యక్తి డిటాచబుల్గా జీవితాన్ని ఎలా సాగిస్తాడు? ఇక్కడ సర్వసాధారణంగా మనకున్నటువంటి లిటరేచర్ ఏదైతే ఉన్నదో, సాహిత్యం, అందులో చెప్పినటువంటి దాన్ని మరింతగా అపోహలుగా ప్రచారం చేసుకొని, దాన్ని మనమే బంధాలు గీసుకొని ఆ బంధాల్లో మనమే పడి నలిగిపోతున్నామన్నది నేను చెప్పేటువంటి మాట. ప్రతి ఒక్క దాన్ని పరిశీలన చేయండి. గుడ్డిగా దేన్ని నమ్మకండి. మూర్ఖత్వంతో ప్రవర్తించకండి. మరి ఈ మూర్ఖత్వం అన్నది, అజ్ఞానం అన్నది, ఇది పోవాలంటే మనం ఏం చేయాలి? అది పోతేనే ఇది మనకు అర్థమవుతుంది. సింపుల్గా చెప్పారు, ఏది అటాచ్మెంట్ ఉండకూడదు. ఈజ్ ఇట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ? ఒకసారి ఆలోచించండి. అటాచ్మెంట్ లేకుండా ఏది ఉన్నది? మరి భగవంతునికి పూజ చేసేది అటాచ్మెంట్, అది పరోక్షంగా కాదా? మరి మోక్షాన్ని నాకు ప్రసాదించమని చెప్పి అడగటం, ఈజ్ ఇట్ నాట్ ద అటాచ్మెంట్? మరి దైవాన్ని అడగటం కూడా అటాచ్మెంట్లో భాగమే కదా? మరి జీవాత్మ శరీరాన్ని వదిలేసినప్పుడు పరమాత్మలో తన స్థానం పదిలంగా ఉంచుకోవాలనుకోవడం, ఈజ్ ఇట్ నాట్ ద అటాచ్మెంట్? ఇక్కడ జీవాత్మ వదిలిన తర్వాత పరమాత్మలో లీనం కావాలి, కలిసి మెర్జ్ అవుతుంది, ఓ చిన్న స్థానాన్ని సంపాదించుకుంటుంది, అది అటాచ్మెంట్ కాదా? మరి ఇక్కడ తల్లి గర్భంలో ఫలదీకరణ జరిగిన మొదలు తుది శ్వాస వదులుకొని ఆ జీవాత్మ మళ్ళీ శరీరాన్ని వదిలి మరణానంతరం కలుస్తుందనే మనం అనుకుంటే, ఈ దశల్లో ఎక్కడ అటాచ్మెంట్ లేదో ఒక్కసారి పరిశీలనగా చూడండి. ప్రతి చోట అటాచ్మెంట్ ఉన్నదే. మరి ఇది కాదు కూడదు అంటే ఇక మనిషి జీవితం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఒకసారి ఆలోచించండి. అటాచ్మెంట్ అన్నది ఉంటుంది. దీన్ని బాగా అవగాహనతో, పరిశీలనతో దాన్ని ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నించండి. అటాచ్మెంట్ లేకుండా ఏదీ ఉండదు. మరి పూర్తిగా డిటాచ్మెంట్తో కుదరదు. ఈ అటాచ్మెంటు డిటాచ్మెంట్ అన్నది ఒక దాంట్లోనే ఉన్నవి, సపరేట్గా వేరు కాదు. ఇదే ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే ఫోర్స్ అండ్ రెసిస్టెన్స్, బలం నిరోధం. అదే మనం ఈ మోటార్ వెహికల్ తోలుతున్నప్పుడు, అదే ఎక్సలేటర్ని మనం రేస్ చేసినప్పుడు, వేగాన్ని పెంచినప్పుడు ఆ ఫోర్స్ మనం వాడుతున్నాం. మరి ఆ ఫోర్స్కు నిరోధం ఇంకొక ఆకృతితో దాన్ని నిరోధిస్తున్నాం. అక్కడ జరిగేది స్పీడ్ పెంచినప్పుడు ఫోర్సే, ఆ నిరోధం అప్పుడు ఫోర్సే. మరి ఈ రెండు ఒకటి కాదా? ఆలోచన చేయండి. మనం చేస్తున్నది ఫోర్స్, అక్కడ స్టాప్ చేస్తున్నది నిరోధం. మరి ఫోర్స్ అండ్ రెసిస్టెన్స్ రెండు ఒకటే. అక్కడ కూడా ఫోర్సే, అక్కడ కొత్తగా వేరే ఇంకొక ఎనర్జీ రాదుగా. మరి అందులోనే ఉంటాయి. ఇది సమయానుకూలంగా అలా ఫంక్షనల్ తేడా తప్పనిస్తే వేరే ఇంకొకటి కాదు అనేది అవగాహన కావాలి. ఇక్కడ అటాచ్మెంట్ కానీ డిటాచ్మెంట్ కానీ, ఈ ఫినిటివ్ ఇన్ఫినిటివ్ ఈ రెండు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే అన్నీ ఈ శతాబ్దంలో నాది 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 అని అనుకుంటున్నాం. ఏది నీది అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ అవగాహన కావాలి. దాన్నే మనం సెల్ఫ్ అనాలిసిస్ అంటాం. మనకు సంబంధించినటువంటి విశ్లేషణ అవసరం. ఏది నీది? శరీరం నీదా? కాదు. తల్లిదండ్రులు ఫలదీకరణ ద్వారా, సంపర్కం ద్వారా వచ్చినటువంటిది ఈ శరీరం. సరే, పంచభూతాలు నీవా? మరి ప్రకృతిలో ఉన్నాయి పంచభూతాలు, అవి నీవెలా అవుతాయి?
ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు నీవని చెప్పడానికి అసలు ఎలా సాధ్యమవుతుందా మరి? సరే, శరీరం పోషణ జరుగుతున్నది, లోపల ఉన్నటువంటి పంచేంద్రియాల ద్వారా మనసు ఏర్పడుతున్నది. పోనీ ఆ మనసు నీదా? పోనీ మెటబాలిజం ద్వారా అనబాలిజం ద్వారా శరీరంలో తనకి ఎనర్జీ రిలీజ్ అయ్యి ప్రాణశక్తిగా కన్వర్ట్ అయ్యి జీవం ఉన్నంత వరకు, ఆ జీవుడు ఉన్నంత వరకు, ఆ జీవాత్మ ఉన్నంత వరకు శరీరాన్ని నిలిపి ఉంచాలి. మరి అది నీదా? పోనీ అది కాదు. సరే, పుట్టుకలో ఎప్పుడు పుడతామో తెలియదు, ఎలా పుడతామో తెలియదు, ఎవరికి పుడతామో తెలియదు. పోనీ కొన్ని అవయవాలు లేవు అని అనుకుందాం, చేయగలిగింది ఏమన్నా ఉందా? కొన్ని అవయవాలు ఫార్మ్ అవ్వలేదు, చేయగలిగింది ఏమన్నా ఉందా? మరి అంతా నాది అంటున్నాం, గాడు ఏదన్నా చేయాలిగా, మరి అదే చేయలేం. మనసు ఏమి కాదు, మంది కాదు. మరి ప్రాణశక్తి ప్రకృతి నుంచి వస్తుంది. మరి ఇందులో ఉన్నటువంటి పరమాత్మ యొక్క అత్యంత సూక్ష్మాతి అంశమైనటువంటి జీవాత్మ శరీరంలోకి ఎంటర్ అవుతుంది. మరి ఇది కూడా మనది కాదు. జీవుడు అదే ప్రాణశక్తి ఇక్కడే తయారవుతుంది, ప్రకృతి నుంచే తయారవుతుంది, మనం తీసుకున్నటువంటి ఆహారం నుంచే తయారవుతుంది ప్రాణశక్తి. మరి ప్రాణశక్తి కాదు, జీవుడు కాదు, జీవాత్మ కాదు, శరీరం ఏమో తల్లిదండ్రులు ఇచ్చింది. మరి ఈ అవయవాలన్నీ కూడా అందులో నుంచే ఫార్మ్ అయినటువంటివి. ఇక మనసు అంటారా, ఈ పంచేంద్రియాల ద్వారా ఏర్పడినటువంటిది మనసు కాబట్టి దాని మీద మనం అజమాయిషీ కానీ లేకపోతే అది మనదేని చెప్పడానికి కానీ అవకాశం లేదు. మరి ఇవన్నీ వరుసగా చూసుకుంటే ఏది మనది? ఈ జ్ఞానం కొంచెం కూడా తేకుండా, తెలుసుకోకుండా, అవగాహన లేకుండా, విశ్లేషించకుండా అంతా నాదే మొత్తం, ఇంకా అత్యాశతో నానా బీభత్సాలు సృష్టిస్తూ, మారణకాండ సృష్టిస్తూ విలయ తాండవం చేస్తూ ఉంది నేటి సమాజంలోని మనుషులు. ఇది ఎలా సాధ్యమో ఒకసారి చూడండి. ఏది నీది, ఏది కాదు. మరి ఇవన్నీ ఒక్కొక్కటి తీసేస్తే నీది అనడానికి ఏమున్నది శరీరంలో? ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇవన్నీ పార్ట్స్గా తీసేసాం అనుకుందాం. సైకిల్ ఉన్నది, ఆకారం ఉంది, బాహ్య కవరింగ్ ఉంది, అదొక లిమిట్లో ఉంది, అన్ని పార్ట్స్ను ఊడగొట్టాం. ఏం కనిపిస్తుంది మనకి? సైకిల్ ఆకారం కనిపిస్తుందా? కాకపోతే మనకు కొంత స్మృతి ఉంటుంది, ఇది సైకిల్కు సంబంధించినటువంటి విషయం, ఎందుకంటే అంతకుముందు రికార్డ్ అయింది కాబట్టి బ్రెయిన్లో అది వస్తుంది. అంతకు మించి మనకు రావడానికైతే అవకాశం లేదు. మరి ఇవన్నీ కాకుండా మరి నాది అంటూ ఈ మోక్షం, మరణానంతరం మోక్షం అంటూ జన్మ సార్థకత చెందించుకోవాలి. ఎప్పుడు జన్మ సార్థకత చెందించుకోవాలి? అన్ని జన్మల్లే కల్లా మానవ జన్మ చాలా ఉత్తమమైనది, ఇది దొరకడం చాలా దుర్లభం, ఇది అసలు దొరికే సమస్య లేదు అని ఇంత కబుర్లు చెప్పినప్పుడు జన్మ రాహిత్యత కోరుకోవడం దేనికో ఒక్కసారి ప్రశ్నించుకోండి. మరి వచ్చిదట జన్మ రాహిత్యం, ఇంకొద్దు జన్మ. మరి ఇంతకాలం ప్రయత్నం చేసింది దానికే కదా, అది దుర్లభం కదా, మానవ జన్మ దొరకదు కదా. మరి మానవ జన్మ అన్నీ అతి పవిత్రంగానే కనిపిస్తుందా మనకి? అందరూ జాతిపరంగా మానవులే. మరి ఒకరున్నట్టు మరొకరు కనిపించరే? ఒకరు మనసు ఉన్నట్టు ఇంకొకరు మనసు కనిపించదే? ఒకరు చేస్తున్నట్టు పని ఇంకొకరు చేసినట్టు కనిపించదుగా. మరి దిస్ లాట్ మచ్ డిఫరెన్స్ ఇన్ ఈచ్ ఇండివిజువల్. ఎలా మరి? ఒక్కరికే మరి ఉదయం ఉన్నట్టు మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉండదు సాయంకాలం ఉండదు, మరి సెకనుకు మరి మారిపోతూనే ఉంది. మానవులంతా ఒకటే అంటే ఎలా కుదురుతుంది? జాతిపరంగా ఒకటే, ఆకారం ఒకటే, మనిషిగా ఒకటే, దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అంతేగాని మనసు పరంగా వచ్చినప్పుడు ఇదే ఏకతలో మనకు భిన్నత కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి మనిషి అవగాహన కలగడం అన్నది చాలా ప్రధానంగా మనం భావించాలి. మరి ఈ రకంగా అవగాహన కల్పించుకొని, అందుకే ధ్యాన మనోప్రస్థానంలో ఈ ప్రస్థాన ధ్యానాన్ని చెప్పడం జరిగింది. కారణం ఏంటి? శరీరంలోకి వచ్చినటువంటి జీవాత్మ అంచెలంచెలుగా ప్రస్థాన ధ్యానంలో తన అంతరాత్మగా, ఆత్మగా, దివ్యాత్మగా, పరమాత్మకు లీనమయ్యే ఆ దారి వెళ్ళేటువంటి దారి ఎలాంటిది? ఎప్పుడు? మరణానంతరం కాదు. అదేదో వాళ్ళు చెప్పారు, అది అనవసరం. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి? మనిషి తన జీవిత కాలంలో తొలి శ్వాస నుంచి తుది శ్వాస అయిపోయే లోపే తను ఆత్మానంద భూతిని, ఆ అనుభూతిని పొందవచ్చు. అదేవిధంగా పరమాత్మ యొక్క తత్వాన్ని తను ఏమిటో తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇవన్నీ కూడా ప్యూర్ ఎనర్జీ జోన్లోనే ఉంటుంది కాబట్టి అనుభవపూర్వకంగా కాదు, అనుభూతిపూర్వకంగానే తెలుసుకోవాలి. అందుకే ప్రస్థాన ధ్యానాన్ని మీకు అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రస్థాన ధ్యానంలో ఉన్నటువంటిది అదే. తాత్కాలికంగా
అనేక ఆలోచనలు వచ్చి డిప్రెషన్కు లోనయ్యి మనసు ఇబ్బందిగా ఉన్నప్పుడు కాస్త ధ్యానం చేసుకుంటే రిఫ్రెష్ అవుతుందా అన్నమాట వాస్తవమే. అంతేకాదు, ధ్యానం మొత్తం చివరికి చూస్తే చాలా దూరం ఉంది. సో పరమాత్మలో లీనమయ్యేంత వరకు కూడా ఇది కనిపిస్తుంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకి? అక్కడ ఆనంద అనుభూతి లేదు, ఆత్మానందభూతి మనకి ఎప్పుడు తెలుస్తుంది? తెలియాలంటే మనసు ఉండాలి. మనసు లేకుండా తెలియడానికి అవకాశం లేదు. మరి ఇది ఆనందమా, దుఃఖమా, కష్టమా, ఏదో ఒకటి మనం తెలియాలి. మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా మనకు ఇంద్రియాతీతమైనటువంటి ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా మనసు అనేది ఉంటేనే తెలుస్తుంది. అక్కడ ఫలానా ఈ విధంగా ఉంది ఎవరు చెప్పగలుగుతారు? మనసే చెప్పాలి. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. మరి చనిపోయిన తర్వాత ఈ పంచేంద్రియాలు పనిచేయవు, ఆ బ్రెయిన్ బాక్స్ ఇవంతా కూడా టోటల్ కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఇక తెలిసే అవకాశం లేదు. తర్వాత ఇక ఆనందం అనుభవించడం ఏమిటి? ఇది అయిపోయింది, మరణం, కాలం అయిపోయింది, ఇక ఆ శరీరం పని చేయదు. మరి అలాంటప్పుడు దేంతో అనుభవించాలి? ఎప్పుడో అనుభవించేది కాదు, ఇప్పుడే ఇక్కడే మనం జీవించి ఉన్నప్పుడే. చనిపోయే ముందు అసలు ఈ ఆత్మానందభూతి ఏమిటో మనం అనుభూతిని పొందాలి. అదేవిధంగా పరమాత్మ యొక్క ఏమిటి ఆ శక్తి అన్నది మనం ఈ ధ్యాన మనో ప్రస్థానంలో చేస్తున్నటువంటి ప్రస్థాన ధ్యానం ద్వారా మనం పొందవచ్చు అని చెప్తున్నాను. దీనికి కావలసిన మరి నియమాలు ఏమిటి, కట్టుబాట్లు ఏమిటంటే మనం ఎక్కడికో వెళ్ళి ఏదో అడవుల్లోకి వెళ్ళి తపస్సులు చేయటం ఏమి లేదు. అలాంటిదే చాలా సింపుల్గా ఉన్నటువంటి ఈ ధ్యాన ప్రక్రియ ద్వారా మనం వీటిని పొందవచ్చు. అపారమైనటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం కూడా లభిస్తుంది. ఎందుకు మనం అలా ఉన్నామంటే మన న్యూరాన్ ఓపెన్ అప్ అయితే తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అని. ఎవరో వచ్చి ఏదో చెప్పారు అని అనుకుందాం, వెంటనే నమ్మేస్తాం, వెంటనే ఆచరించేస్తాం, ఇది ఇంతేలే అనుకుంటాం. ఎందుకంటే మన న్యూరాన్స్కి అసలు పని పెట్టం. వాళ్ళు ఏది చెప్తే అదే కరెక్ట్. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పారు, లేదు ఫలానా వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్. మనకంటూ సపరేట్గా ఒక ఇండివిజువల్గా ఒక బ్రెయిన్ బాక్స్ ఉంది. అందులో కొన్ని దాదాపు 10 మిలియన్ల న్యూరాన్లు ఉన్నాయి. అవి ఏదన్నా కొంచెం ఆలోచన చేసి చెప్తాయి. మనకు ఒక ఆలోచన ఉంది, విచక్షణ ఉంది. ఈ ఆలోచన విచక్షణకే మనిషి ఉన్నత స్థానం లేకొచ్చిందని మనకు బ్యాక్ డ్రాప్ కూడా చెప్తూ ఉంది కదా. మరి ఈ 10,000 న్యూరాన్లు ఏం చేస్తూ ఉన్నాయి? మనకి ఎరుకను కలిగించాలన్నా, అవేర్నెస్ని క్రియేట్ చేయాలన్నా ఈ ఇంత మెకానిజం మనలో ఉంది. కాబట్టి మనం కాస్త ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. ఏది ఏమిటో తెలుసుకోవాలి. ఏది నాది, ఏది ప్రకృతిది, ఏది దైవానిది, నేనేం చేయాలి, నా రోల్ ఏంటి, నేను జీవితకాలంలోనే దీన్ని సాధించాలి. ఇదేదో పురాణ కథో లేదో ఇంకొకటో కాదు. ఇప్పుడు ఈజ్ ప్రాక్టికల్. అందుకే నేను చెప్తున్నది ప్రాక్టికల్ ఫిలాసఫీ. ఇందుకే ఈ రకంగా ఉన్నటువంటి దాన్నే ప్రాక్టికల్ ఫిలాసఫీగా మనిషి జీవితకాలంలోనే రుచి చూడండి. ఎప్పుడో మరణానంతరం ఎవరికి ఉపయోగం, ఎవరికి ప్రీతి, ఎవరు ఆనందపడటం, ఎవరు? మరి ఇది జరిగేది ఎలా? అందుకనే ఇప్పుడున్నటువంటి అపోహల్ని సరిదిద్దుకుంటూ వాస్తవాన్ని చెప్పాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో మనిషి జీవితకాలంలోనే దాన్నే మనం ప్రస్థాన అద్వైతం అంటారు. ఈ జెనిత్ పాయింట్కి తను చేరుకొని తనకున్నటువంటి ఏదైతే తను సాధించాడో తన యొక్క తపశ్శక్తి అనండి, లేకపోతే మనోశక్తి వృద్ధి కావడం అనండి, తను ఈ రెండింటినీ దర్శించినప్పుడు తన రూపురేఖలు మారిపోతాయి, తను నడుచుకునే విధానం మారిపోతుంది. ఇలా ప్రతి ఒక్కరూ జరిగినట్టయితే, అలా మైండ్ సెట్ మారినట్టయితే అప్పుడు వస్తుంది మంచి సమాజం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్లాట్ఫామ్లెక్కి లెక్చర్లు చెప్పేస్తున్నారు, సమాజం చెడిపోయిందండి, సమాజం చెడిపోయిందండి. ఎవరు కారణం దానికి? అందులో మనం లేమా సభ్యులుగా? మనం భాగస్వామ్యులు కాదా? బాధ్యతారహితంగా ఉంటే మరి అలా కాక ఎలా అవుతుంది? తెలిస్తేగా మనకంటే మనమంటే ఏమిటోనే మనకు తెలియదు. మరి అలాంటప్పుడు మొత్తం నాది 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 అంటూ కబ్జా చేసేస్తుంటాం. మొత్తం నాది నాది నాది. మరి తనలో ఉన్నవే తనవి కాదని చెప్పి తెలుసుకునేటువంటి అజ్ఞాన స్థితిలో మనిషి నక్షత్ర మండలంలోకి అడుగుపెట్టాడు. శాస్త్ర సాంకేతిక పదంలో దూసుకెళ్తున్నాడు. కరెక్టే, మంచిదే. మరి ఈ జ్ఞానం కూడా అవసరం కదా. అందుకే ధ్యాన మనో ప్రస్థానం ద్వారా భౌతిక ఆధ్యాత్మిక సమన్వయతో కూడుకున్నటువంటి జీవితాన్ని అనుభవించాలి అని చెప్తున్నాను. ప్రతి మనిషికి భౌతిక జీవితం ఉంటుంది, ఆధ్యాత్మిక జీవితం ఉంటుంది. సర్వసాధారణంగా 90% అలా భౌతిక జీవితాన్ని గడిపేస్తూ ఏదో ఆనందాలు, ఏదో కష్టాలు, ఏదో సుఖాలు ఇవన్నీ పడుతూ ఏదో చెప్పేస్తూ ఉంటారు. పెళ్లి కావాలని కొంతమంది, పిల్లలు పుట్టాలని కొంతమంది, వాళ్ళని స్కూల్లో చేర్చాలని కొంతమంది, వాళ్ళకి ఆస్తిపాస్తులు పెట్టాలని కొంతమంది. ఇంత చేసేటప్పటికి ఇదో పెయిన్స్ వచ్చాయండి, అదో వచ్చిందండి, ఇలా హెల్త్ పాడైపోయిందండి, మదర్ ఫాదర్ ఇలా కాలం అయిపోయారండి.
ఇట్స్ ఏ రొటీన్ ప్రాసెస్. ఎందుకంటే పదార్థ చలన ధర్మంలో ఇవన్నీ దశలుగా జరిగిపోవలసినవే. దానికోసం మనం పుట్టలేదు, కష్టాల కోసం మనిషి పుట్టలేదు, కేవలం కష్టాలు అనుభవించడం కోసం కాదు మనిషి పుట్టింది. మరి ఇందులోనే తన గ్రహించి ఆలోచనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా, తులనాత్మకంగా తన అవగాహన చేసుకొని జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఈ ప్రతి ఒక్కరూ ఇలాంటి మార్పు వస్తే అప్పుడు సమాజం మారుతుంది, అప్పుడు మనం అనుకున్న రీతిలో సమాజం ఉంటుంది. ఇది ఒక్కటే సమాజం కోసమే కాదు, మన యొక్క ప్రవర్తన మారుతుంది, తీరుతెన్నులు మారుతాయి, సమాజంలో మనకంటూ ఓ ప్రత్యేక స్థానం వస్తుంది, మన హెల్త్ను మనమే కాపాడుకునేటువంటి స్థితికి మనం ఎదగలుగుతాం. అందుకే మామూలుగా నేను చెప్తూ ఉంటాను, ద స్ఫూర్తి ఎలివేట్స్ ద న్యూరాన్స్ ఇన్ ద హ్యూమన్ బ్రెయిన్ అని చెప్తూ ఉంటాను. సో ఉన్నటువంటి న్యూరాన్స్ని మనం ఎలివేట్ చేయగలిగితే, ఉదాహరణకి ఒక మేడ మీదకి వెళ్ళినప్పుడు ఆ ఊరి యొక్క ముఖ చిత్రం కొంతే కనిపిస్తుంది. చివరి చాలా ఎత్తుగా ఉన్నటువంటి భవనానికి మనం ఎక్కామంటే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల యొక్క ముఖ చిత్రాన్ని మనం అలాగే అద్దంలా చూడొచ్చు. దాని అర్థం ఏంటి? మనం ఎదగాలి, మన న్యూరాన్స్ని పెంపొందించుకోవాలి. మనం ఎలివేట్ అయినప్పుడు న్యూరాన్స్ని దేన్నైనా ప్రశ్నించవచ్చు. ప్రతి ఒక్కటి విచక్షణ ఆలోచనతో కూడుకొని ఉండాలి. మూర్ఖంగా ప్రశ్నించడమో మూర్ఖంగా వాదించడమో కాదు. సో అసలు వాస్తవాలు ఇవి. మరి నేటి ఆధ్యాత్మిక పరిస్థితి సమాజంలో ఎలా ఉన్నదో మీకు అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేను చెప్తున్నది ఎక్కడికో వెళ్ళి ఏదో చేసి ఏదో అయిపోవాల్సినటువంటి అవసరం లేదు, ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి జీవాత్మ మీలోనే ఉన్నది, ఉన్నటువంటి జీవశక్తి మీలోనే ఉన్నది. కేవలం దాన్ని ప్రాసెస్ చేయండి. దాన్ని ప్రాసెస్ చేస్తే అంచెలంచెలుగా ఎదగడానికి అవకాశం ఉంది. ఆ పరమాత్మనే డైరెక్ట్గా దర్శించేటువంటి అవకాశం ఈ విధానంలో ఉంది కదా. మరి ఎక్కడికో వెళ్ళి ఎవరి దగ్గరకో వెళ్ళి మూర్ఖంగా వారి చుట్టూ తిరుగుతూ జీవితకాలాన్ని నాశనం చేసుకొని ఏమంటే మోక్షం కోసం అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ మొత్తం సమాజాన్ని నాశనం చేస్తూ భ్రష్టు పట్టిస్తూ ఇలాంటి వ్యవహారాలన్నీ జరిగిపోతూ ఉంటే బాగా తెలియగలిగినటువంటి మనిషి చేయవలసినటువంటి పనేనా ఇది? ఆధ్యాత్మికత ముసుగులో ఏం జరుగుతుందో మీకు తెలిసిన ఈ వేళన అసలు ఆధ్యాత్మికత అంటేనే ఏమిటో తెలియనటువంటి వాళ్ళు కూడా చాలా విపరీత ధోరణిలో ఈరోజు చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటివన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకొని వాట్ ఐయామ్, నాది ఏది, నేను చేయవలసింది ఏది, అలా అని చెప్పి అన్ని డిటాచ్మెంట్తో ఉండమని చెప్పడం లేదు. అన్నిట్లో ఉండాలి. కర్మ ఖచ్చితంగా చేయవలసిందే. ఈ కర్మ అంటే ఆ కర్మ కాదు. ఏదైనా ఒకటి చెప్పినప్పుడు ఇది గత జన్మ కర్మ అంటారు. ఎలా వచ్చిందో కూడా తెలుసుకోండి. గత జన్మ కర్మ ఎలా వచ్చింది? సపోజ్ ఉదాహరణకి శరీరమే ఉంది అని అనుకుందాం. సో పంచభూతాల నుంచి వచ్చినటువంటిది, తల్లిదండ్రుల సంపర్కం ద్వారా వచ్చినటువంటి శరీరం అక్కడ కలిసిపోయింది. సరే, జీవాత్మ ఎటో వెళ్ళింది, ఈ బ్రహ్మాండం లోపలికో లేదు బ్రహ్మాండం దాటి బయటకు వెళ్ళాలనో ఎటో వెళ్ళిపోయింది, జీవుడు ఆగిపోయాడు. మరి మీరు అనొచ్చేమో సూక్ష్మ శరీరం ఉంటుందండి, ఆ సూక్ష్మ శరీరం ద్వారా మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడేదో మనం చిప్పులు ఉంటాయి కదండి, ఇప్పుడు ఏదో కంప్యూటర్ భాషలో చెప్తూ ఉంటారు కదా, అలా చిప్పులాగా మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది ఎలా ఎత్తుక్కొని ఎలా వస్తుందండి? దానికి అసలు మెమరీ ఎక్కడిది? ఆ సూక్ష్మ శరీరానికి బ్రెయిన్ ఎక్కడుంది? మామూలుగా స్మృతి అంటేనే మనసుతోనే సాధ్యం అది. మరి అలాంటిది ఏదైనా జరిగినప్పుడు ఇది గత జన్మలో కర్మ, మళ్ళీ ఇది పునర్జన్మ, ఇప్పుడు చేసింది నెక్స్ట్ జన్మకు వచ్చేస్తుంది. ఇది ఎలా సాధ్యమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రాక్టికల్గా ఆలోచించండి, గుడ్డిగా నమ్మకండి, మూర్ఖత్వంగా ప్రయాణం చేయకండి. మరి ఇన్నిటికీ కారణం మంచి నేర్చుకోవాలన్నా ఏదన్నా చేయాలన్నా కూడా మనసే ప్రధాన కారణం అని చెప్తూ ఉన్నప్పుడు చాలామంది చాలా వరకు చెప్తున్నది ఏమిటి? పంచేంద్రియాలను జయించాలట, అవి మన శత్రువులట. పంచేంద్రియాలు శత్రువులు ఎందుకు అవుతాయండి? అసలు పంచేంద్రియాలు లేకపోతే మనసు ఏర్పడుతుందా? కనీసం ఈ మాట చెప్పడానికన్నా అవకాశం ఉందా? చూడండి ఒక్కసారి. పంచేంద్రియాలు శత్రువులు, వాటిని జయించాలి అని చెప్తున్న ఆ మాట చెప్పడానికైనా ఈ ఫార్మేషన్లో మనసు లేకపోతే ఎలా చెప్పగలుగుతారు? చెప్పేవారికి మరి జయించారా? మరి పూర్తిగా జయించడం అంటే ఏంటి? పంచేంద్రియాల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోకపోవడం. పంచేంద్రియాల నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే మరి బ్రెయిన్లో ఏం ఫామ్ అవుతుంది? మనసు అన్నది లేదు. మరి మనసు అన్నది లేనప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరగదు, నిల్. మరి వాటిని అలా జయిస్తే మోక్షం సిద్ధిస్తుందట, జన్మ సాఫల్యకత చెందుతుందట, జన్మ సార్థకత చెందుతుందట.
మళ్ళీ పునర్జన్మ లేకుండా జన్మ రాహిత్యాన్ని పొందుతారట. మరి ఇవన్నీ నేను ఎవరినో విమర్శించడానికో కాదు, వ్యతిరేకని కాను, మిమ్మల్ని ఆలోచించమంటున్నాను. ఇంత దూరం ఇంత వ్యయ ప్రయాసలు కోర్చి ఇక్కడికి వచ్చినందుకు, ఈరోజు కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు కనీసం కొంతైనా మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ మీడియం విధానం కూడా మీకు తెలుసు. ఇంతవరకు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సృష్టిలో జరగనటువంటి ప్రక్రియ ఇది ఎవరైనా ఒప్పుకొని తీరవలసిందే. ఇట్ ఈస్ ఛాలెంజ్ బిఫోర్ ద ఎనీ సొసైటీ, ఎనీ సైంటిస్ట్. మరి ఇంతటి కార్యక్రమాన్ని నేను చేసి చూపిస్తున్నాను. అందుకే నేను చెప్తున్న దానికి ప్రాక్టికల్ ఫిలాసఫీ అన్నాను. ఇది సాధ్యమా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా ఇలా ప్రశ్నిస్తే మనకి ఎలా అనుకున్నప్పుడు, నేను అలా ప్రశ్నించకపోతే, అలాంటి అవగాహన కలగకపోతే, నేను ప్రకృతి సహకరించక బయటకు రాలేనటువంటి పరిస్థితిలో నేనంటూ చెప్పాలి, నేను చూసింది ఏదో చెప్పాలి. ఎవరికి? నన్ను నమ్మినటువంటి జనానికో, లేదు నన్ను వచ్చినటువంటి వారికో, వారి జీవితం బాగుపడాలి. చాలా చిన్నది జీవితం. ఆ జీవితాన్ని సక్రమమైనటువంటి మార్గంలో నడపాలి అన్నప్పుడు, ఒక గురువుగా స్వీకరించి వచ్చారో ఏదో ఒక రకంగా నా దగ్గరకు వచ్చినప్పుడు, ఆ జ్ఞానాన్ని నేను మీకు ఇవ్వాలి అంటే నేనుగా బయటకు రాలేని పరిస్థితిలో నాకు ఆల్టర్నేటివ్గా నేనే రావాలి. ఎందుకంటే పదార్థం ఉనికి రెండు చోట్ల ఉండడానికి అవకాశం లేదు, సైన్స్ ఒప్పుకోదు. ఇప్పుడు ఇక్కడ నేను చేస్తున్నటువంటి ప్రక్రియ బియాండ్ సైన్స్, మీకు తెలుస్తుంది భవిష్యత్తులో. ఇది బియాండ్ సైన్స్. మరి పూర్తిగా స్పిరిచువాలిటీనా? కాకపోవచ్చు, ఆత్మకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇక్కడ జరుగుతున్నది నా మనసే మాట్లాడుతుంది. నేనే విశ్వస్ఫూర్తిని. ఇంకా కొంతమందికి అనుమానం ఉందేమో, నేనే విశ్వస్ఫూర్తిని మాట్లాడుతున్నాను. అక్కడ ఉన్నది ఇదే, నా మనసే మాట్లాడుతుంది. విశ్వస్ఫూర్తిగా నా మనసే మాట్లాడుతున్నది ఇక్కడ. మరి నేను డైరెక్ట్గా రాలేనటువంటి పక్షంలో నా మనస్సే, ఇది ఒక్కటే కాదు, ఇంకా ఎన్నో చోట్ల ఇలాగా మాట్లాడగలదు. ఇది నేను చెప్తున్నది ప్రాక్టికల్. అదే ప్రస్థాన ధ్యానంలోనే మనసును అంచెలంచెలుగా మనం దాటించేసిన తర్వాత, థర్డ్ డైమెన్షన్ దాటించేస్తే అక్కడ పర్వేజివ్ డిస్పర్స్ అవుతుంది. ఆ మనసు ఎప్పుడైతే డిస్పర్స్ అవుతుందో, ఎన్ని రకాలుగా నేను ఏం చెప్తే అది మాట్లాడగలుగుతుంది. ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క మీడియాలో ఒక్కొక్క జనాల ముందర మాట్లాడడానికి అవకాశం ఉంది. ఒక్కటే కూడా కాదు. అక్కడ ప్రాంత పరిస్థితులను బట్టి, అక్కడ ఆ ప్రాంతం, ఆ పరిస్థితులు, అక్కడ జనాలు ఏది చెప్పాలో దాన్ని చెప్పగలిగినటువంటి స్థితి ఈ మీడియం విధానానికి ఉన్నది. మరి ఇలాంటిది చేసి నేను చూపిస్తున్నప్పుడు, నేను చెప్తున్నటువంటి ఈ పద్ధతి, ఇవన్నిటికీ కారణం ఏంటి? దీనికి అంతటికీ కారణం ఏంటి? నన్ను నమ్మి వచ్చిన వాళ్ళు బాగుండాలి, బాగుపడాలి, విజ్ఞానవంతులు అవ్వాలి, తెలిసి బతకాలి. పూర్తిగా మామూలుగా తెలియకనే పుడతాం, తెలిసి తెలియకుండా బతుకుతాం, తెలియకనే చనిపోవడం అన్నది నార్మల్గా జరుగుతున్నటువంటి వాస్తవం, సత్యం. అయితే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటి? ఆ తెలియకపోవడం అన్న రేషియోని తగ్గించండి, ఆ తెలుసు అనేటువంటి రేషియోని పెంచండి. అప్పుడు మీరు అజ్ఞానాన్ని వీడి విజ్ఞానవంతులు అవుతారు. సో విజ్ఞాన ప్రస్థానంలో మీరు పయనించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఉన్నత శిఖరాలను అందుకోవచ్చు. మరణానంతరం కాదు, మన జీవితకాలం ఉన్నప్పుడే. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము అంటే వాటిని అనుభవించినప్పుడు ఆ ఆత్మానందభూతి మనకు తెలుస్తుంది. అది తెలిసినప్పుడు ఒక్కసారి ఏమిటి అని తెలిస్తే, ఆ ప్యూర్ ఎనర్జీ జోన్లోకి ఒక్కసారి ఎంటర్ అయితే మళ్ళీ దీని ఎవరో కోరుకోరు. అసలు ఆ ప్యూర్ ఎనర్జీ జోన్ ఎక్కడుందో తెలియదు, దాంట్లోకి ఎంటర్ ఎలా అవ్వాలో తెలియదు. అది లేకుండానే ఇక్కడ ఏదో సమాజంలో చెప్పేస్తూ ఉన్నారు. మరి ఒక్కసారి ప్యూర్ ఎనర్జీ జోన్ను దర్శించగలిగితే సమూలంగా మార్పు చెందుతుందన్నది నేను చెప్తున్నటువంటి వాస్తవం, సత్యం. ఒక్కసారి ఆ ప్యూర్ ఎనర్జీని టచ్ చేయగలగాలి. ఇది దేనితో సాధ్యం? నేను చెప్తున్నది ఏదో పురాణాల్లో ఉంది, దానికి క్వాలిఫికేషన్ కావాలి, అనుభవం కావాలి, పూర్వజన్మ సుకృతం కావాలి. ఇవన్నీ నేను చెప్పడం లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు స్టార్ట్ చేయండి, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. దీని సంగతి ఏందో చూద్దాం, దీని అనలిటికల్గా దీన్ని అసలు మనం పరీక్ష చేద్దాం అని స్టార్ట్ చేయండి. ప్రతి స్టేజ్లోనూ నేను తోడుంటాను అని మీకు మాటిస్తున్నాను. ప్రతి స్టేజ్లోనూ ఉంటాను. మీ ప్రస్థాన ధ్యానం పరమాత్మలో కలిసి ఆ అనుభూతిని పొంది మళ్ళీ తిరిగి రావాలి. కలిసిపోవడం అంటే అలా కలిసిపోవడం కుదరదు. ఉదాహరణకి మన ఎయిర్పోర్ట్లో నుంచి ఫ్లైట్ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎంతసేపు అని తిరుగుతుంది? అక్కడ ఆయిల్ ఉన్నంత వరకు తిరుగుతుంది. దాని తర్వాత కిందకి రాక ఎలా? మరి కిందకి రావాల్సిందే. అంటే ఒకసారి ఆరోహణం చెందిన తర్వాత అవరోహణం జరగాల్సిందే. మరి అవరోహణం కొత్తదేం కాదు, ఆరోహణంలోనే ఉంది అవరోహణం కూడా.
ఎలా ఎక్కిందో అలా కిందకి దిగాలి. ఇక్కడ నేను చెప్తున్నటువంటి విధానంలో కూడా పూర్తిగా వెళ్ళి మెర్జ్ అయిపోవటం కాదు, అక్కడ ఏముందో చూసి రావాలి, మళ్ళీ తిరిగి రావాలి. మళ్ళీ ఈ పంచేంద్రియాలకు అతీతంగా జరిగినటువంటి విధానంలో మళ్ళీ పంచేంద్రియాలు ప్రాసెస్ అవ్వాలి. అప్పుడే మనకు అక్కడ చూసింది ఏదో గుర్తుంటుంది, చూసింది ఏదో అనుభవించింది మనసు ద్వారానే తెలిసే అవకాశం ఉంది. ఇది ఆత్మకు సంబంధం లేదు, మనసు ద్వారానే జరుగుతున్నది. అంతటి మనోశక్తిని మనం సాధించినట్లయితే దేన్నైనా సృజించవచ్చు అని ఈ ప్రస్థాన ధ్యానం ద్వారా, ప్రాక్టికల్ ఫిలాసఫీ ద్వారా, ధ్యాన మనో ప్రస్థానం ద్వారా మీకు అందరికీ చెప్పడం జరుగుతున్నది. ప్రతి స్టేజ్లోనూ నేను తోడుంటానని ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రాసెస్ మీరు చేస్తున్నప్పుడు మీకే తెలుస్తుంది నేను అక్కడ ఉన్నానా లేదా అన్నది మీరే చెప్పచ్చు. ఆ ప్రదేశంలో మీరు చేస్తున్నటువంటి దాంట్లో ఏ స్టెప్ని ఎలా అధిగమించాలి, ఎక్కడ మీకు గైడెన్స్ కావాలి, ఒక నిర్ణీత వ్యవస్థలో మీకు ఎక్కడ నేను సహాయం చేయాలి అన్నది నాకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి స్టేజ్లోనూ నేను చేస్తానని మాట ఇస్తున్నానంటే, అంత గ్యారంటీగా ఇస్తున్నాను అంటే అది ఎంత ఖచ్చితంగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంతమందికి, ఒక్కరికి కాదు, లేదు నా బంధువులో, లేదు నాకు తెలిసిన వాళ్ళలో, లేదు నా సన్నిహితులో స్నేహితులో కాదు, అందరికీ ఎవ్వరు చేసినా ఇస్తానని చెప్తున్నాను. కులమత భేదాలు అతీతంగా, కులమతాలకు సంబంధం లేదు, జెండర్కి సంబంధం లేదు, ఎవ్వరి చేసినా నేను చేయగలను అని చెప్తున్నాను. ఇదొక విధానం. ఈ ప్రాసెస్ ప్రస్థాన ధ్యానం ద్వారా మనిషి అత్యున్నత శిఖరాలని అందుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ మొత్తం తన జీవిత కాలంలో అది కూడా ప్రస్థానమే. మీరు బాగా గమనిస్తే ప్రస్థానం లేనిదేదో ఒకసారి మీరు విశ్వంలో చూడండి, ప్రస్థానం లేనిది ఏమైనా ఉన్నదేమో. సృష్టి సూక్ష్మం దగ్గర నుంచి స్థూలానికి ప్రస్థానం. కోర్స్ మళ్ళీ తిరోగమనంలో టర్న్ అబౌట్గా మళ్ళీ అది జీరోకి చేరిపోతుంది, అది వేరు సంగతి. అంటే సూక్ష్మం దగ్గర నుంచి స్థూలానికి అది ప్రస్థానం కాదా? చెట్టు గింజ నాటాం, చాలా సూక్ష్మ స్థితిలో ఉంది గింజ, దాంట్లో మనకు ఆకులు కనబడలేదు, మొక్క కనబడలేదు, పళ్ళు పూలు ఏమీ కనిపించలేదు, పెరుగుతున్నది రోజు రోజుకి. కాలం, పోషణ, దానికి కావలసినటువంటి అవసరాలన్నీ తీరుతున్నాయి, చాలా పెరిగి మహావృక్షం అయింది, పూలు పండ్లు కాయలు. మరి ఆ గింజలో కనిపించవేమి ఇవన్నీ? మరి అందులో లేనట్ట? ఆధ్యాత్మికత అంటే అందరూ ఊహనే అనుకుంటారు, ఏదో అంతా ఊహాలోకం కాదు. మరి ఇక్కడ ప్రాక్టికల్గా మనకు కనిపిస్తున్నది గింజలు, అవన్నీ ఏం కనిపించలేదు. మరి ఇక్కడ వస్తున్నాయిగా ప్రాక్టికల్గా. గింజలో ఉన్నదే అక్కడికి వచ్చింది, కొత్తగా ఏం రాలేదు. ఫలదీకరణలో, ఫర్టిలైజేషన్లో శుక్రకణం అండాన్ని ఢీకొన్నప్పుడు ఏదైతే ఫార్మ్ అయిందో అదే కనిపిస్తుంది ఇక్కడ. కొత్తగా ఇప్పుడు అవయవాలు లేవు అంటే ఇది చేయడానికి ఏం లేదు. అందుకే నేను మొదట్లో ప్రసంగంలో కూడా చెప్పాను, అవయవాలు లేదు నీది కాదు అని అనుకుందాం, చేయగలిగింది ఏముంది? అప్పుడు అయిపోయింది, అక్కడికి ఫుల్ స్టాప్ అయిపోయింది, కంటైనర్ క్లోజ్. ఇప్పుడు కొత్తగా చేయగలిగింది ఏం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎరుక కలిగి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు, సూక్ష్మ స్థితి నుంచి స్థూలానికి మనం ప్రస్థానం జరుగుతున్నప్పుడు, మొక్కలో అలా జరుగుతున్నప్పుడు, మనిషి అండంలో అలా జరుగుతున్నప్పుడు, సమాజంలో కూడా సూక్ష్మం దగ్గర నుంచి స్థూలానికి ప్రస్థానం జరుగుతున్నప్పుడు, అందుకే నేను చెప్తున్నది అన్నిటికీ అనుకూలంగా ఉన్నటువంటి ఇది కూడా ప్రస్థాన ధ్యానం ద్వారానే మనం ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆత్మజ్ఞానాన్ని మనం ప్రస్థానం ద్వారానే తెలుసుకోవాలి. ఎందుకంటే మనమంతా వీఆర్ బౌండెడ్ బై చలనం. అంటే మనకున్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉన్నదో పదార్థ రూపంలో, చలన ధర్మాన్ని ఏదైతే కలిగి ఉన్నదో, చలన ధర్మం నిరంతరం మారుతూనే ఉంటుంది, ప్రస్థానం వైపుగా వెళుతూనే ఉంటుంది. సో అదా ప్రస్థానం ద్వారానే వెళ్ళి మనం తెలుసుకోవాలి, కానీ ఇంకొక విధానం ద్వారా మాత్రం కాదు. అందుకనే ప్రస్థాన ధ్యానాన్ని మీకు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా చెప్పుకుంటా వెళితే చాలా ఉంది. ఒక రోజులోనో ఒక గంటలోనో అయిపోయేది కాదు. ఈ మీడియం విధానం చెప్పాను, ప్రస్థాన ధ్యానం గురించి చెప్పాను, ఇవన్నీ కూడా మీరు చూసినవి, ప్రాక్టికల్గా ఇప్పుడు చూస్తున్నది. ఇది గతంలో కృతయుగమో ద్వాపర యుగమో త్రేతాయుగంలో జరిగింది కాదు, ఇప్పుడు జరుగుతున్నది మీ కళ్ళ ముందు. సాక్షి ఎవరు? మీరే. ఇంతకన్నా మించి ఏం కావాలి? ఇంతకన్నా ప్రాక్టికల్గా ఇంకేం కావాలో కూడా మీరు చూడండి, ఆలోచించండి, అవగాహన పెంచుకోండి. ఏ దానికి గతంలో జరిగిన కాన్సెప్ట్స్కు వ్యతిరేకులుగా కాదు, వ్యతిరేకిని కాను, ఒకదాని అది విమర్శ కాదు, దాన్ని జాగ్రత్తగా ఆకళింపజేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది చెప్పారు కదా, ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవకత ఉంది దీంట్లో, ఎంతవరకు సత్యం, అంతవరకే. ఇది ఎందుకు? మన ఎదుగుదల కోసం, మన గ్రోత్ కోసం, మన న్యూరాన్ ఎబిలిటీ కోసం, మనం న్యూరాన్ హయ్యర్ లెవెల్కి వెళ్ళడం కోసం అంతవరకే
వాటికి ఏది వ్యతిరేకులు కాదు. ఇంకొక ముద్ర వాటి మీద వేయవలసినటువంటి అవసరం కానీ ఆవశ్యకత కానీ లేదు. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మన గ్రోత్ పెంచుకోవడానికి, వాస్తవంగా సత్య జ్ఞానం ఏమిటి, ఈ ఆత్మ జ్ఞానం ఏమిటి, మనం ఎక్కడున్నాం, ఇది ఏం జరుగుతుంది సమాజంలో, ఇది తెలుసుకోవాలి అని అనుకుంటే మనం ఈ ధ్యానం ద్వారా మరింత విషయాలు, మరిన్ని విషయాలు మరింత మందికి చెప్పడానికి, మనంగా ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ రోజున గురు పౌర్ణమి రోజున మీరందరూ ఇక్కడికి రావడం, ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా కూర్చొని ఏదో కొంత తెలుసుకుందాం అనేటువంటి సహృదయంతో కూర్చొని వినటం, విన్నదాన్ని మనసులోకి తీసుకొని దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి స్టేజ్లో కూడా నేను ఉంటానని మరోసారి మీకు చెప్తూ ఉన్నాను. కేవలం క్రమశిక్షణతో, నియమ నిబద్ధతతో, సంపూర్ణ మనస్సుతో మీరు భూమి మీద ఎక్కడి నుంచి పిలిచినా కూడా నేను మీకు సమాధానం ఇస్తాను అని పలుమార్లు చెప్పాను. అయితే క్రమశిక్షణ, నిబద్ధత ఇక్కడ ఉన్నటువంటిది. సంపూర్ణ మనస్సుతో పిలవడం అన్నది చేయాలి. నాకు ఏమీ అవసరం లేదు. నిలువు దోపిడీలో లేకపోతే ఆస్తిపాస్తులు రాసిమ్మనో, బాండ్లు తీసుకొని వచ్చి హుండీలో వేయమనో నేను చాలా దూరం దానికి. నాకెందుకు అవి? నేను ఒక్కడనే, ఎవరూ లేరు నాకంటూ. ఏ ఫ్యామిలీనో లేదు, ఇంకొకటో ఏమీ లేదు. చాలా సింపుల్గా సాదా సీదాగా ఉండేటువంటి ఒక వ్యక్తినే నేను. ఇప్పుడు మీరు గురువుగా స్వీకరించారు కాబట్టి, ఇదేదో విందామని వచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. చాలా సాధారణంగా ఉన్నటువంటిది. నాకు ఆస్తిపాస్తులు కావాలనో, నా ఫ్యామిలీలు డెవలప్ కావాలనో, నా వెనకల రాచ భవనాలు నిర్మించుకోవాలనో నాకు అలాంటి ఆశలు ఏమీ లేవు. నాకు అవసరం లేదు కూడా. నేను వచ్చిన పర్పస్ అది కాదు. సో దీన్ని జాగ్రత్తగా గమనిస్తూ, నాకేమీ ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. ప్రస్థాన ధ్యానంలో మనసును, మీకున్నటువంటి మనోశక్తిని పెంచి దాన్ని అర్పితం చేయండి. ఆనందంగా స్వీకరిస్తాను అని చెప్తున్నాను. అంతకన్నా మీరు ఇచ్చేటువంటిది ఏమీ లేదు. గతంలో కూడా సమాజంలో ఏ వ్యక్తికి ఇంత భరోసా ఇవ్వలేదనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ విధంగా భరోసా ఇచ్చిన తర్వాత నడవకపోతే మరి తప్పిదం ఎవరిదవుతుందో కూడా మీరే జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఈ మంచి మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నం చేయండి. సో ఇంకా ఈ ప్రస్థాన ధ్యానం ద్వారా మరింత ఎదుగుతారని ఆశిస్తూ, మరింత ఉన్నత స్థానానికి మనోశక్తిని పెంపొందింపజేసుకుంటారని మనస్ఫూర్తిగా పూర్ణ మనస్సుతో ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు.